ఫాస్ఫేట్స్, కార్బనేట్స్, హైడ్రాక్సైడ్స్ ఇవి ఏంటి అంటే ఇవి లవణాలు. ఇవి ఎక్కడ ఉంటాయి? ఇవి ఫిజికల్ ఇంప్యూరిటీ కాదు, ఇవి నీటిలో మమేకమే ఉంటాయి. ఇవి కూడా ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆ సాల్ట్స్, సన్న సన్న సాల్ట్స్ ఇదంతా ఈ శాండ్ ఫిల్టర్ నుంచి తప్పించుకుంటాయి, అన్నిటి నుంచి తప్పించుకుంటాయి ఇవన్నీ. కానీ మట్టిలో, వాటర్లో కలిసి ఉంటాయి కాబట్టి ఇవి ఏం చేస్తాయి? క్లాగింగ్ చేస్తాయి. సో దీనికి ఫిల్టరేషన్ కోసం మనకి ఎటువంటి లేదు కాబట్టి దీన్ని యాసిడ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే యాసిడ్తో ట్రీట్ చేయాలి. లేదు, క్లోరినేషన్ ఒక ట్రీట్మెంట్ ఉంది. సో ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది ఈ డ్రిప్ ఇరిగేషన్ నిర్వహణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన అంశం. సో ఎటువంటి యాసిడ్స్ వాడాలి ఈ రైతాంగం? దీంట్లో ప్రధానంగా 4 యాసిడ్స్ ఉంటాయమ్మా. ఒకటి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇంకోటి మనకి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. ఈ రెండు కాకుండా ప్రధానంగా నైట్రిక్ ఆమ్లం అంటే HNO3 ఉంటుంది. ఈ 3 కాకుండా ఇంకోటి మనకి ఫాస్ఫోరిక్ యాసిడ్. ఈ 4 యాసిడ్స్ని మనకి యాసిడ్ ట్రీట్మెంట్కి వాడాలి.